కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కేసుపై విచారణ చేయాలని కోరింది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్తో పాటు అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై సైతం ఎంక్వైరీకి కోరింది. సిబిఐ విచారణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో కేంద్రానికి తెలిపింది రాష్ట్ర సర్కార్. విచారణలో సిబిఐకి పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపింది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లు లేఖలో వివరించింది. కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కేసుపై విచారణ చేయాలని కోరింది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్తో పాటు అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై సైతం ఎంక్వైరీకి కోరింది. సిబిఐ విచారణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో కేంద్రానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణలో సిబిఐకి పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపింది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లుగా లేఖలో వివరించింది. కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కేసుపై విచారణ చేయాలని కోరింది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్తో పాటు అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై సైతం ఎంక్వైరీకి కోరింది. సిబిఐ విచారణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో కేంద్రానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణలో సిబిఐకి పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపింది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లుగా లేఖలో వివరించింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, కోసం కేంద్రానికి సర్కార్ లేఖ రాసింది, మరేంటి డీటెయిల్స్? తెలంగాణ శాసనసభలో అంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజ్లకు సంబంధించి మొత్తంగా కాళేశ్వరం సంబంధించిన విచారణ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి చర్చకు లేవనెత్తిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ పినాకిని ఘోష్ రాసిన అంశాన్ని సిబిఐకి విచారణకి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రకటించిన 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిబిఐకి లేఖ రాసింది. మేడిగడ్డ, సుందిల్ల, అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజీలు నాణ్యత ప్రమాణాలపై, నాణ్యత లోపాలపై కూలంకుషంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఆధారంగా కూడా సిబిఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిబిఐకి లేఖ రాసింది. సిబిఐ కూడా ఆ లెటర్ తీసుకున్నట్టు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చినారు. ఒక ఇన్స్పెక్టర్ పేరు కూడా దానిలో పొందుపరిచినారు. సిబిఐ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిబిఐ, అతను ఈ లెటర్ను రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసింది. ఆ లేఖను కూడా సిబిఐ తీసుకుంది. నెక్స్ట్ సిబిఐ డిసిషన్ తీసుకోవాలి. అంటే ఆ లేఖ పట్ల సిబిఐ ఎట్లా స్పందిస్తుందన్నది చూడాలి. ప్రధానంగా ఒక 8 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దానిలో ఫస్ట్ పాయింట్ అనేది దానిలో చాలా కీలకం. అంటే ఇన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA report, it is found that the failure of the Medigadda barrage was due to combination of issues including planning, designing, quality control and construction defenses due to lack of quality control. ఈ అంశం మీద NDSA దృష్టి సారించింది. ఈ అంశం మీద దృష్టి సారించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ పాయింట్లోనే ఆ లేఖలో పెట్టింది. NDSA అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, అంటే జస్టిస్ పినాకిని ఘోష్ 650 పేజీల నివేదిక సమర్పించినప్పటికీ ఆ నివేదికతో పాటు NDSA లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ పాయింట్లోనే కొంత ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఇంకో పాయింట్లో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింటెడ్ జస్టిస్ శ్రీ పినాకిని ఘోష్ యాజ్ ఎ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాజ్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ COI అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద కమిషనర్ ఆఫ్, అంటే 1952 యాక్ట్ కింద అతన్ని అపాయింట్ చేస్తాం. దాదాపు 650 పేజీలు కూడా ఇచ్చినారు. ఆ అంశం కూడా కొంత ప్రభుత్వానికి సబ్మిట్ చేసినారు. ఆ అంశాన్ని అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించిన తర్వాత తెలంగాణ శాసనసభ సిబిఐకి ఈ విచారణను ఇవ్వాలని
తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుందని కూడా ఈ లెటర్లో పొందుపరిచినారు. ముఖ్యంగా దీంట్లో ఇంకా 8th పాయింట్ ఒకటి ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఫైండింగ్స్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ద డిసిషన్ టేకెన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిలా barrages of Kaleshwaram project and sinking of the piers mentioned in Para 1లో ఏ పియర్స్ అయితే కుంగినాయో ఆ Para 1 above resulting huge financial loss of the state executor. The government of Telangana has decided to entrust investigation into the matter of CBI, Central Bureau of Investigation, under section 6 of the Delhi Special Police Establishment Act 1946, Central Act number 25th of 1946 in relaxation అంటే ఆ సెక్షన్స్ అన్ని కూడా దానిలో పొందుపరిచినారు. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షెల్ ఎక్స్టెండెడ్ టు నెసెసరీ కోఆపరేషన్ టు సిబిఐ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అబోవ్ మెన్షన్డ్ ఎలిగేషన్స్ అని అంటే రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా దీనిలో రాసింది. అకార్డింగ్ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ పబ్లిష్ తెలంగాణ గెజిట్ అంటే 1/9/2025 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. రవి గుప్తా స్పెషల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ పేరిట సిబిఐకి ఇప్పటికే లేఖ వెళ్ళిపోయింది. నిన్న సాయంత్రం అధికారికంగా ఇరిగేషన్ శాఖ అధికారులు సిఎస్కి ఒక నోటు రాసినారు. సిఎస్ సంబంధిత అధికారులకు చెప్పినారు. సంబంధిత అధికారి రవి గుప్తా ఐపీఎస్ అధికారి సిబిఐకి లేఖ రాసినారు. ఆ లేఖ కూడా సిబిఐకి రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినారు. పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నిర్మాణాలపై, నాణ్యత లోపాలపై, అదేవిధంగా ఆ 3 బ్యారేజీలకు వెచ్చించిన వ్యయంపై, అందులో జరిగిన లోటుపాట్లపై కూలంకషంగా చర్చించాల్సిన, మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్గా రాసింది. ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ప్రధానంగా క్రోడీకరించింది. అదేవిధంగా జస్టిస్ పినాకిని ఘోష్ రిపోర్ట్ని కూడా కొంత క్రోడీకరించే ప్రయత్నం చేసింది. అంటే జస్టిస్ పినాకిని ఘోష్ కూడా ఇది అంతర్రాష్ట్ర సంబంధించిన, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా కొంత నిధులు వెచ్చించినాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు దీనిలో ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి ఇది అంతర్రాష్ట్ర ఇష్యూ కాబట్టి అది స్టేట్కే పరిమితం కాకుండా నేషనల్ స్థాయిలో దీని విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే 2 ఇక్కడ నివేదికలు, ఒకటేమో ఎన్డీఎస్సీ ఆధారంగా, ఇంకోటి జస్టిస్ పినాకిని ఘోష్ ఈ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తుంది, ఇన్వెస్టిగేట్ అడుగులు ఎట్లా పడతాయన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. గత 2 రోజులుగా సిబిఐ, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్గా ఒక రకంగా చర్చ అవుతే ఇవాళ అకాడమిక్గా కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న చర్చ మాత్రం అన్ని వర్గాల్లో కొంచెం ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. సిబిఐ ఏం చేయబోతుంది, మళ్ళీ డే 1 నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేస్తుందా, లేకుంటే ఎన్డీఎస్ఏ, జస్టిస్ పినాకిని ఘోష్ ఈ 2 నివేదికల ఆధారంగా చర్య తీసుకుంటుందా అన్నది కొంత క్యూరియాసిటీ అయితే నెలకొంది. కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సిబిఐ విచారణ ఆపాలి, ఫర్దర్ యాక్షన్ తీసుకోకూడదని కొంత కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేసింది. కానీ ఫర్దర్ చర్యల మీద కోర్టు మరొకసారి వాయిదా అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కోర్టు ఎపిసోడ్ అలా ఉండగానే ఇవాళ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం మరింత కొన్ని రాజకీయ పార్టీలను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. పర్టికులర్గా బీఆర్ఎస్లో ఈ చర్చ గత 2 రోజుల నుంచి కొనసాగుతుంది. అంటే సిబిఐ మీద పార్టీ ఈ వైఖరి కూడా ఇంతవరకు ఏం రెస్పాండ్ కావడం లేదు. ప్రధాన ఆరోపణ ఎదుర్కొంటున్న కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపడం లేదు. ఎవరైతే నెంబర్ 2గా హరీష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో హరీష్ తను విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక ఈటెల రాజేందర్ కూడా ఇంకా రియాక్ట్ కాలేదు. ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా ఇంతవరకు రియాక్ట్ కాని పరిస్థితి. అయితే అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ లైన్ కూడా ఏం రెస్పాండ్ కావడం లేదు. ఎందుకంటే కోర్టు అంశంలో కోర్టు అంశంలో ఉంది కాబట్టి ఈ ఇష్యూ ఏం రెస్పాండ్ కాకూడదని కొంత లీకులు ఇస్తున్నారు. కాకపోతే ఈ అంశం మీద పార్టీ లైన్ ఏంటి, సిబిఐ మీద పార్టీ ముందుకు ఎట్లా వెళ్తుందన్నది ఇంకా బీఆర్ఎస్ నుంచి అధికారికంగా నోట్ రావాల్సి ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తోంది. ఎన్నికలకు ముందు ఈ అవినీతి గురించి మేము చెప్పాము, అధికారంలోకి వచ్చిన తర్వాత కూలంకుషంగా ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా అన్ని అంశాలు తేలినాయి. కాబట్టి నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేల్చాల్సిన గురుతర బాధ్యత సిబిఐకి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది సిబిఐ కాబట్టి సిబిఐ తేల్చాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా
మేము సిబిఐకి ఇవ్వాలని ఎప్పటించో అడుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది, ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు కాబట్టి సిబిఐ దీనిలో కూలంకుషంగా చర్చించే అవకాశం ఉందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పొలిటికల్గా ఎవరి ఎపిసోడ్ ఎలా ఉన్నా సిబిఐ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది సిబిఐ ఈ కేసును రిసీవ్ చేసుకుంటుందా, రిసీవ్ చేసుకొని అకాడమిక్గా ఎట్లా ప్లాన్ చేస్తుందన్నది కొంత క్యూరియాసిటీగా ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. చంద్రిక.